విధానంలో ప్రభుత్వ విధానాలే ఈ మెడికల్ కాలేజీలో కొనసాగుతాయి. దీని ద్వారా నాణ్యమైన వైద్యం అందుతుంది, ఇంకా మెడికల్ సీట్లు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. వెల్, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ యువర్ నోటీస్. ఈరోజున సమ్ టైమ్ బ్యాక్ మనం చూసాము, న్యూస్ మనం చూసాము. వీళ్ళు ఈ ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేటైజేషన్లో వాట్ ఈస్ ద ఫీ ప్యాటర్న్ దే హ్యావ్ చోజన్? ఆ ఫీ ప్యాటర్న్లో ఏం చెప్తున్నారు? 57.5 లక్షలు అని చెప్తున్నారు ఫీజు. వేరేజ్ మనము ఎన్ఆర్ఐ కేటగిరీలో చూస్తే, సి కేటగిరీలో, వేరేజ్ మనం ప్రైవేట్ కాలేజ్లో చూస్తే 40 ల్యాక్సే మన స్టేట్లో ఉన్నటువంటి ఫీజు. అంటే గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ అని చెప్తూ 57.5 లక్షలు అంటే 60 లక్షలు. అదే గవర్నమెంట్ రంగంలో అయితే మనకి 20 లక్షలు. అంటే 20 లక్షలు ఉన్నదాన్ని 40 లక్షలకి పెంచి దాన్ని 60 లక్షలు చేసి, అంటే సామాన్య విద్యార్థి డాక్టర్ చదవాలంటే ఇక అది అందదు, అప్పులపాలు అయిపోవడమే కదా. చదవాలన్నా కూడా చదివేటువంటి అంత ఫీజు కట్టుకోలేడు. ఈ వస్తున్నటువంటి హెవీ కాంపిటీషన్కి అంత తట్టుకోలేరు. ఈ విద్యకు దూరం అయిపోవడమే కదా. అంటే ఐమ్ టెల్లింగ్ మీ సంథింగ్ రిలవెంట్ టు యువర్ క్వశ్చన్. ఏంటంటే ఫీజు అంత పెట్టి ఇదంతా అవసరమా? యాజ్ ఇట్ ఈస్గా ఉన్న విధానాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా ఏముందంటే, నేను మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నాము, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 5 మనం ఓపెన్ చేసాం, క్లాసెస్ రన్ అవుతున్నాయి, 5 అబౌట్ టు బి ఓపెన్ విత్ లిటిల్ వర్క్స్. ఒక 10% ఎంతో వర్క్స్ చేస్తే కంప్లీట్ అయితే అవి అందుబాటులోకి వస్తాయి. ఇంకొక 7 చక్కటి ప్రోగ్రెసివ్ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా ఇందులోనే నడుపుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫినాన్సింగ్ పద్ధతి కూడా మనం అందుకే తెచ్చాము, అవి సస్టైన్ అవుతాయని. ఇదంతా వాళ్ళకి భారం అయిపోతుంది, లేదా మేమేదో బాగా చేయలేదు కాబట్టే ఇస్తున్నాం అలా ఇలా అని చెప్పేసి ఒక మ్యాలీషియస్ క్యాంపెయిన్ వాళ్ళు మా మీద చేస్తూ ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, వాళ్ళు హెల్త్ విషయంలో ప్రజల పక్షాన తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి డీలింగ్ అవుతూ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎవరికో ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్తూ దే ఆర్ డీలింకింగ్ దర్ రెస్పాన్సిబిలిటీ. సో దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పీపుల్స్ హెల్త్. దట్స్ వాట్ ఈస్ సీన్. అదే మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్, ప్రైవేట్లో తెచ్చి మాటలు చెప్పమంటే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు పేద విద్యార్థులు ఏమీ లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కటి చదువులు చదువుకొని ఈరోజు పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి అవకాశాన్ని రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని జిల్లాకు ఒకటి తీసుకొచ్చారు. ఇంకో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అక్కడే డాక్టర్ చదువులు చదువుకొని వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు. అదే జిల్లాలో మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడ్ చాలా ఉంది కదా మన స్టేట్కి. ఎట్లా మనము దీన్ని కాంపెన్సేట్ చేస్తాము? సో ఎక్కడికక్కడ ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇక్కడికిక్కడే కాంప్రిహెన్సివ్గా అన్ని సేవలు మనం ఇదే జిల్లాలో అందిస్తే కనుక అక్కడ ప్రజలు బాగుంటారు. మనం ఇంకో స్టేట్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు. వీ విల్ బీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ అవర్ స్టేట్. సో మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి చూపించుకుందాం, బాగున్నాయంట, జగన్ గారు బాగా కట్టారంట హాస్పిటల్స్, అక్కడ మెడికల్ కాలేజ్ బాగున్నాయంట, మన పిల్లల్ని అక్కడ చదివిద్దామా అనే ఆలోచన, ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి తీసుకొచ్చారు. ఆ విధమైనటువంటి అజ్యూరెన్స్ మన స్టేట్లో కల్పించారు. సో ఎక్కడో ప్రైవేట్లో వచ్చినటువంటి సీట్లన్నీ లెక్కేసి ఇన్ని నేను తెచ్చా అట్లా తెచ్చా అంటే వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే. ఈవెన్ యూ స్పీక్ సంథింగ్ బట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఈస్ యువర్స్. గవర్నమెంట్ రంగంలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా మీరు మీ టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేస్తున్నారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చే ఆలోచన చేశారా, ప్రతిపాదించారా, ప్రపోజల్ పెట్టారా, ప్రయత్నం చేశారా? నథింగ్ యూ హ్యావ్ డన్. జగన్మోహన్ రెడ్డి గారు హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఇనిషియేట్ తీసుకున్నారు, దాని దగ్గర స్టెప్స్ వేశారు, దాంట్లో భాగంగా కాలేజ్ ప్రారంభించారు. ఇంకా ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక చక్కటి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేశారు. ఎస్, యా, వెల్, ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే 631 కోట్లు బకాయిలు ఉండేవి. ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టార్. నో, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ 5 years. అదే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మేము దిగిపోయినాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేసాం. 3,600 కోట్లు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 year. వెరాస్ 5 years 5,000 crores వాళ్ళు ఖర్చు చేశారు. అంటే ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథన్ చేశామో. యూనివర్సల్ కవరేజ్ కింద యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ అయి ఉన్నారు. సో కాబట్టి ద నంబర్స్ ఓన్లీ స్పీక్స్ అండ్ దాట్స్ ద డిఫరెన్స్. కాబట్టి వీఆర్ వెరీ కమిటెడ్ ఇన్ డెలివరింగ్ వెరీ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఎ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడో పాతదే కదా న్యూస్. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్, పాత న్యూసే అది. ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది. వ్యక్తులు మారొచ్చు కానీ అంతే. ఏం లేదండి, మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఆ పార్టీ నచ్చింది, ఆవిడకి వెళ్తున్నారు.